కళ్యాణి 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 ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ ముత్యమంత పసుపు కళ్యాణి అమ్మా శారద, కళ్యాణికి ఏమైందమ్మా? ఏమైందమ్మా? నువ్వు లోపలికి వెళ్ళి చీర మార్చుకోమా. ఏం జరిగింది బాబు? చెప్పమ్మా. నాన్న, గుడిలో కళ్యాణి 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 అనుకోకుండా ఆకాష్ కూడా అక్కడే ఉండడంతో సమయస్ఫూర్తితో మన కళ్యాణిని రక్షించాడు నాన్న. ఆకాష్ అంటే మన కళ్యాణిని మొదట పెళ్లి చేసుకుందాం అనుకున్న అబ్బాయా? అతనే నాన్న. ఆకాష్ చాలా మంచివాడమ్మా. వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తాడు. కష్టం సుఖం తెలిసిన మనిషి. మీతో పాటు ఇంటికి తీసుకొచ్చుంటే చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి ఉండేవాడిని. అందరికీ సహాయం చేయాలనుకునే మంచి మనసున్నవాడమ్మా. ఒక్కసారి మీరు అతనితో మాట్లాడితే ఆ అబ్బాయిని ఎప్పటికీ మర్చిపోలేదు. అంత మంచివాడమ్మా. ఆకాష్, ఒక్క నిమిషం రా. ఏంటమ్మా? ఏంటమ్మా? ఏం లేదురా, గుళ్ళో కళ్యాణి చీరకి నిప్పంటుకుంది. దీని గురించి నీకేమనిపిస్తుంది? ఇందులో అనిపించడానికి ఏముందమ్మా? ఎక్కడేమున్నాయి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. నాకు మాత్రం అలా అనిపించటం లేదురా. మనకు మంచి జరగబోతుంది అనడానికి శుభసూచకంగా ఇలా జరిగిందనిపిస్తుంది. ప్రమాదం జరగటం శుభసూచకం ఏంటమ్మా? ఇది తప్పకుండా శుభసూచకమేరా. ఒకప్పుడు నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అర్ధాంతరంగా పెళ్లి చెడిపోయి నీకు భార్య కావలసిన కళ్యాణి ఇంకొకరి భార్య అయింది. అయితే నీది కాదనుకున్న కళ్యాణి నీ ప్రాణ స్నేహితుడి భార్య కావడం ఒక విశేషమైతే, నీ స్నేహితుడు చనిపోతూ కళ్యాణి బాధ్యతను నీకే అప్పచెప్పడం మరో విశేషం. నువ్వు కోరుకున్న కళ్యాణి నీకు మళ్లీ దక్కడం కోసమే కళ్యాణి ఈ విధంగా నీకు దగ్గరైందిరా. నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలన్నా, భర్తను పోగొట్టుకున్న కళ్యాణికి న్యాయం జరగాలన్నా, కళ్యాణి మనింటి కోడలు కావడం ఒక్కటే మార్గం అనుకున్నాం. మన కోరిక తీర్చడం కోసమే
నువ్వు కళ్యాణి మంచి స్నేహితులవ్వడానికి విధి సహాయం చేసింది. ఇవన్నీ అనుకోకుండా జరిగాయనుకోవడానికి వీల్లేదురా. ఈరోజు అమ్మవారికి పెట్టిన చీరను కాబోయే కోడలికి ఇస్తానని మొక్కుకోవడానికి గుడికెళ్ళాం. మనింటి కోడలికి ఇస్తామనుకున్న చీర ఆ అమ్మవారి సమక్షంలో నువ్వు కళ్యాణి ఒంటి మీద కప్పడం జరిగింది. కళ్యాణియే మనింటి కోడలని మనకు తెలియడం కోసమే అమ్మవారి అనుగ్రహంతో ఇలా జరిగిందిరా. ఇందులో ఏ సందేహం లేదు. అమ్మా, ఇలాంటివన్నీ విని ఏదేదో ఊహించుకుని ఇంకా ఏదో అనుకోవటం కరెక్ట్ కాదమ్మా. అపశకునాలకి కారణం ఉన్నట్టే శుభశకునాలకు కూడా కారణం ఉంటుందిరా. దైవానుగ్రహం లేనిదే ఇలా జరగదు. అర్థమైందా? స్వయంగా అమ్మవారే అనుగ్రహించినప్పుడు ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే వెళ్లి కళ్యాణి తల్లిదండ్రులతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి. అమ్మా, నువ్వింకేం మాట్లాడకు. మీ నాన్నగారిని నేనొప్పిస్తాను. ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పుడే మీ నాన్నగారితో మాట్లాడతాను. భర్తను కోల్పోయిన కూతురికి మళ్లీ పెళ్ళవుతుందంటే ఒప్పుకొని తల్లిదండ్రులెవరూ ఉండర్రా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల జీవితాలు బాగుండాలనే కోరుకుంటారు. మనం చేసుకుంటామని అడిగితే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. నువ్వెక్కువ ఆలోచించడం మానేసి నువ్వు కోరుకున్న కళ్యాణి నీ భార్య అవుతున్నందుకు సంతోషించు. అది అలా గుళ్ళో కనిపించిన ఆ పిల్లని ఈ ఇంటికి కోడలి పిల్లగా తెచ్చుకోవాలని నీకు ఆశ కలిగిందా? అవునండి. ఈ హరికథలని చెవులో గుత్తులు గుత్తులుగా పువ్వులు పెట్టుకుని ఊళ్ళో చాలా మంది తిరుగుతూ ఉంటారు. వాళ్లకి చెప్పు ఈ హరికథలు, నాకు కాదు. ఇన్నాళ్ళు ఇంటికి రావే అంటుంటే వినిపించుకోకుండా పనుంది అని ఇక్కడ కూర్చుని నాకు తెలియకుండా మీరు చేసిన గూడు పుట్టాన్ని ఇదన్నమాట. చూడు, ఒకసారి పెళ్లికని పిలిచి ఊరందరి ముందు ఆ నాగినీడు అవమానించింది చాలు. మళ్ళీ ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వమని నేను అడగలేను. అయినా పెళ్ళై భర్తని పోగొట్టుకున్న ఒక విధవని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడానికి నేను అస్సలు ఒప్పుకోను కూడా. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ఈ విషయం ఇంతటితో మర్చిపో. ఏంటండి మర్చిపోయేది? అసలు పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్న మీ కొడుకుని ఈ పెళ్లికి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకొచ్చినంత పనైంది తెలుసా? ఇన్ని చేసి వాణ్ణి ఒప్పించాక మీరు కుదరదంటే అస్సలు కుదరదు. అంటే ఏంటే నీ ఉద్దేశం? మీరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఏదో మాట వరుసకి చివరిలో ఒక్క ముక్క నా చెవిలో పడేసి ఊ కొట్టమంటే గంగిరెద్దులా తలాడిస్తూ ఊ కొట్టాలా? నేను కొట్టను. ఈ విషయంలో అస్సలు ఊ కొట్టను. అసలు మీ ఉద్దేశం ఏంటండి? మీ కొడుకు జీవితం సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా? వాడి జీవితం సుఖంగా ఉండటం కోసమే ఈ పిల్లతో పెళ్లి వద్దంటుంది. కానీ ఈ పిల్లని పెళ్లి చేసుకుంటేనే వాడి జీవితం సుఖంగా ఉంటుందని నేనంటున్నాను. అవునండి, వాడి మనసులో ఇప్పటికీ కళ్యాణియే ఉంది. అది వాడు పైకి చెప్పలేక మింగలేక మనసులో దాచుకోలేక ప్రతిరోజు ప్రతి నిమిషం నరకం అనుభవించటం నేను నా కళ్ళారా చూశానండి. మీరన్నట్టు వాళ్ల వల్ల మనకు ఒకసారి అవమానం జరిగింది. అది నేను కాదన్నా. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరండి. ఈసారి అలాంటి అవమానమేం జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారికి నా మాట కాదనుకండి. అలాగే వస్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, అక్కడ ఏదైనా తేడా జరిగితే మాత్రం ఆకాష్ పెళ్లి విషయంలో ఇక నేను ఎవరి మాట వినను. నా మాటే మీరు వినాలి. అందుకు నువ్వు సరే అంటేనే ఇందుకు నేను సరే అంటాను. బాగా ఆలోచించుకుని చెప్పు. సరేనండి. రేపే వెళ్దాం.
బయలుదేరండి. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నా. మీరు బాగున్నారా? ఆశ్చర్యంగా ఇలా మీరేంటి మా ఊరు? ఏం లేదండి, ఈ పక్కనే తెలిసిన వాళ్ళు ఉంటేను పలకరించి వెళ్దామని. ఓహో, మీరేమీ అనుకోపోతే చాలా కాలం తర్వాత మా ఊరు వచ్చారు. కాసేపు కూర్చొని కాస్త మజ్జిగ తీసుకుని వెళ్దురు గాని లోపలికి రండి. రండి రండమ్మా. రండి బావగారు రండి. రండమ్మా, కూర్చోండి బావగారు. కూర్చో బాబు, కూర్చోమ్మా. చెప్పండి బావగారు, ఇంకేంటి సంగతులు? అన్నయ్య గారు, నిజానికి మేము ఈ ఊరొచ్చింది తెలిసిన వాళ్ళని కలవడానికే కాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడి వెళ్దామని వచ్చాం. అలాగమ్మా, చాలా సంతోషం. చెప్పండి. వదిన గారు ఉన్నారా? మీ వదిన వాళ్ళు కళ్యాణిని కలవడానికి సిటీకి వెళ్ళారమ్మా. ఆహా, గుళ్ళో వదిన గారిని కలిసామన్నయ్యా. ఈ పాటికి వచ్చేసారేమో అనుకున్నాం, ఇంకా రాలేదా? లేదమ్మా. ఈ విషయం వదిన గారు కూడా ఉన్నప్పుడు మాట్లాడితేనే బావుంటుంది. సరే, పర్వాలేదు, మేం మరోసారి కలుస్తాం. చచ్చా, మరోసారి ఎందుకమ్మా? ఇవాళే మనం మాట్లాడుకోవచ్చు. అసలు మీరన్నట్టు నిన్నే వాళ్ళు రావాల్సింది. కళ్యాణి బలవంతం మీద ఆగిపోయినట్టున్నారు. ఇవాళ ఖచ్చితంగా వచ్చేస్తారమ్మా.
ఈలోపు మీరు స్నానాలు అవి చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి చెప్తాను. రండమ్మా రండి. ఆ, పర్లేదులే అన్నయ్య. మొహమాట పడకండమ్మా, ఇది నీ సొంత అన్న ఇల్లే అనుకో. రా లేవండి బాబు గారు, లేవండి. రా బాబు రా రా. అమ్మా నాన్న చెప్పమ్మా. మీరే చెప్పండి నాన్న. నువ్వే చెప్పమ్మా. ఏం లేదు నాన్న, మన కళ్యాణి మీద రాజేశ్వరి దేవి గారు చూపిస్తున్న ప్రేమ ఆదరణ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మా, సరిగ్గా నాకు అదే అనిపించింది. సొంత అత్తాకోడళ్ళు కాకపోయినా వాళ్ళిద్దరు అన్యోన్యత చూస్తుంటే చూడముచ్చటగా ఉందమ్మా. అవును నాన్న. అవునమ్మా, ఇటువంటప్పుడు నేను మాట్లాడడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తోంది. చెప్పమంటావా తల్లి? చెప్పండి నాన్న. తప్పుగా అనుకోవు కదా? చాచా అవే మాటలు నాన్న, చెప్పండి. కోడలు కాని కోడలుగా ఈ ఇంటికి వచ్చిన మన కళ్యాణి నిజంగా రాజేశ్వరి దేవి గారి కోడలైతే ఎలా ఉంటుందమ్మా? నాన్న సరిగ్గా నిన్నటి నుంచి నేను ఇదే ఆలోచిస్తున్నాను. కానీ ఈ మాట ఆవిడతో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాను నాన్న. నువ్వు అన్నది నిజమేనమ్మా. మన కళ్యాణితో ఆవిడ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నాకెందుకో మనం నోరు తెరిచి అడగాలే కానీ ఆవిడ కాదనలేదు అనిపిస్తోంది. చూడమ్మా, ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. ఏమో ఆవిడ కూడా మనలాగే ఆలోచించి అడగలేకపోతోందేమో. లేకపోతే కోడలు కాని కోడల్ని ఎంత ప్రేమగా ఎవరైనా చూసుకుంటారో చెప్పు. అందుకే మనం ఇలా అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో అని ఆలోచించడం కన్నా మన మనసులోని మాట అడిగేయడమే మంచిదనిపిస్తోంది. సరే నాన్న, మన అమ్మాయి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒకసారి అడిగి చూడటమే మంచిదనిపిస్తోంది. అడిగితే ఏమైనా అనుకుంటుందేమో నాన్న. అవతల వాళ్ళ ఉద్దేశం ఏమిటో మనం అడిగితే కదమ్మా తెలిసేది. అంత మంచమ్మాయి నిజంగా నా కోడలయ్యుంటే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండేది కాదు. పదా కూర్చోండి. మీరు కూర్చోండి. కళ్యాణిని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని అడిగితే వీళ్ళేమనుకుంటారో. అడిగిన తర్వాత నా గురించి చులకనగా అనుకుంటారేమోనని భయంగా ఉంది. ఇలాంటి విషయాలకి మొహమాట పడకూడదమ్మా. అడగాలనుంది, కానీ అడగడానికి మొహమాటం అడ్డొస్తోంది. వదిన గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. దాందే ఉంది, అడగండి.
ఏ ముద్దు ముచ్చట తీరకుండానే నా కూతురు జీవితం ఇలా అయిపోయింది. కన్నవాళ్లుగా దాని తలరా తింతే అనుకుని జీవితాంతం బాధపడలేంగా. కళ్యాణి భర్తను కోల్పోయిన ఆడపిల్లని మీ అమ్మాయి గురించి మీరు బాధపడుతున్నారు. నాకు మాత్రం కళ్యాణిలో ఒక కొత్త పెళ్లికూతురు కనిపిస్తోంది. అవునొదిరిగారు, భర్త చావు భార్య జీవితానికి ముగింపు కాదు. కళ్యాణిని చూసి శ్రీ మహాలక్ష్మి లాంటి కోడలు దొరికిందని నేనెన్నోసార్లు అనుకున్నాను. నా కోడలు కాదని తెలియగాని నేనెంతో బాధపడ్డాను. వంశీ లేడన్న నిజం తెలిసినప్పట్నుంచి కళ్యాణిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మాట మీకెలా చెప్పాలో, చెబితే మీరేమనుకుంటారో అని సందేహిస్తూ ఇన్ని రోజులు మీకు చెప్పలేకపోయాను. మీకిష్టమైతే కళ్యాణిని మా రఘురాంకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏమంటారు? నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నాను మీరదే చెప్పారు. సంతోషంతో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు వదిన గారు. నా మనవరాలు మీ ఇంటి కోడలు అయితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. మీ పెద్ద మనిషికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియట్లేదమ్మా. దయచేసి అలా అనుకోకండి. కళ్యాణి నా ఇంటి కోడలైతే అది మీ అదృష్టం కాదు, నా అదృష్టం. నెల రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి.